వెల్కమ్ టు ఓల్గా న్యూస్. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీలో ఏం జరుగుతుందో ఓ అంచనాకు రావడం నిపుణులకు కూడా సాధ్యం కావడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు, స్థానిక ఎన్నికల ప్రస్తావన లేదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చర్చ లేదు. వీటికి తోడు రాష్ట్రంలో పలు సమస్యలు, ప్రతిపక్షాల పోరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి కార్యవర్గం విస్తరణ విషయం తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా ఏ వ్యవహారం సాఫీగా జరగడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా త్వరలోనే పిసిసి కార్యవర్గం ఏర్పాటుపై అధిష్టానం తుది నిర్ణయానికి వస్తుందని తెలుస్తుంది. 4 పిసిసి వర్కింగ్ కమిటీ అధ్యక్షులతో పాటు 35 మందికి పైగా ఉపాధ్యక్షులు, 70 మందికి పైగా ప్రధాన కార్యదర్శులతో పాటు ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 6 నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు పిసిసి కార్యవర్గం ఏర్పాటు కాలేదు. అయితే దీనికి పార్టీ అంతర్గత కారణాలతో పాటు సామాజిక సమీకరణాలు, నాయకుల్లో ఏకాభిప్రాయం రాకపోవడం వంటివి ఉన్నాయి. ఒక పిసిసి కార్యవర్గంగానే కాకుండా ఇటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవులో భర్తీ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇలా జరుగుతుందనే అధిష్టానం కాంగ్రెస్ వ్యవహారాల చీఫ్ మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపారు. ఆమె వచ్చిన తర్వాత పెండింగ్ పనులు వేగవంతం అవుతాయంటే అది లేదు. మంత్రివర్గ విస్తరణ కోసం అధిష్టానం బాగానే కసరత్తు చేసింది, కానీ అది విఫలమైంది. ఇంకా 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. అందుకోసం పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు, పైరవీలు పెద్ద ఎత్తున చేశారు. చివరికి బెదిరింపు చర్యలకు కూడా పాల్పడ్డారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇలాంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ టాపిక్ పక్కకు పోయింది. ఇప్పుడు పిసిసి కార్యవర్గం తెర మీదకి వచ్చింది. ఇక్కడ కూడా ఆధిపత్య పోరు సాగుతుందని అంతర్గతంగా సమాచారం. సీనియర్లను పక్కకు పెట్టి తన మాట వినే యంగ్ లీడర్ను పిసిసి కార్యవర్గంలో తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. అందుకోసం ఫిరోజ్ ఖాన్ ను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం తనకు సన్నిహితుడైన వంశీచందర్ రెడ్డిని వర్కింగ్ కమిటీ అధ్యక్షుడి రేసులో ఉంచాలని చూస్తున్నారు. చల్లా వంశీచందర్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అంతేకాదు 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా ఉండేవారిని నియమించాలని అధిష్టానంతో మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం. వాస్తవానికి మే 7న ఢిల్లీకి రావాలని కోర్ కమిటీని ఆదేశించింది అధిష్టానం. కానీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేయడం, ఆ తర్వాత నెలకొన్న ఉద్రిక్త వాతావరణం కారణంగా కోర్ కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లడం వాయిదా పడింది. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ ఇద్దరు ఏఐసిసి కార్యదర్శులతో అధిష్టానం నేరుగా మాట్లాడింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలను జూమ్ ద్వారా అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ పాటికే వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల విషయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు అభిప్రాయాలతో పాటు మంత్రివర్గంలోని మంత్రుల అభిప్రాయాలు తీసుకొని ఒక జాబితా తయారు చేసి దాన్ని అధిష్టానానికి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా కావలసినవన్నీ భేదాభిప్రాయాలు అయితే తలెత్తుతున్నాయని తెలుస్తుంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కుమార్ రెడ్డి గట్టిగా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఎంపీ చామల కుమార్ రెడ్డిని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, రోహిన్ రెడ్డిని కోశాధికారిగా నియమితులైతే పార్టీకి లాభం చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని సామాజిక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. బీసీలకు ప్రాధాన్యత తగ్గిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తండ్రి, మాజీ లోక్సభ సభ్యుడు మందాడి అంజన్ కుమార్ యాదవ్ ను కూడా కీలక పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తుందట. అలాగే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను కూడా న్యాయం చేయాలనే ఒక వాదన వినిపిస్తుంది పార్టీ వ్యవహారంలో. ఈ నేపథ్యంలో మైనారిటీ సామాజిక వర్గం నుంచి హిమ్ ఖురేషి, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పోటీ పడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎంపీ బలరాం నాయకులు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాలకు ఒకరిని లెక్కన 35 మందికి పైగా ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో 70 మందికి పైగా ప్రధాన కార్యదర్శులతో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ, ప్రచార కమిటీ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాల చైర్మన్ల నియామకం కూడా పూర్తి చేయాల్సి ఉండడంతో ఈ దిశలో కూడా కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలను చూస్తూనే ఉన్నాం. అది పిసిసి కార్యవర్గం నుంచే అమలు పరిచేలా కనిపిస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వీటికి తోడు ఓసీలకు కూడా సముచిత న్యాయం చేయాలి. చూడాలి మరి ఈ ఆధిపత్య పోరు దేనికి దారి తీస్తుందో.